హాయ్ వ్యూస్. యాక్చువల్గా ఆల్రెడీ షూట్ చేసిన కొన్ని వీడియోలు ఉన్నాయి. బట్ ఇది ఇవ్వకపోతే ఈరోజు నిద్ర పట్టేలా లేదు. అఫ్కోర్స్ మీలో చాలామందికి తెలియాలి. మొన్న మనోజ్, విష్ణు, మోహన్ బాబు మధ్య జరిగిన గొడవలకు సంబంధించి చాలామంది ఫ్యామిలీతో జరుగుతుంది, మనోజ్ కూడా సపోర్ట్ వారు ఇలా మాట్లాడారు. నేను అలాగే మాట్లాడాను. బట్ మాటికి మనోజ్ చేస్తున్నప్పుడు చూసి తేడా ఉందరా బాబు, అసలు ఇష్యూ ఏంటో మనోజ్ చెప్పడు, ఇష్యూ ఏంటో విష్ణు చెప్పడు, మంచు లక్ష్మి చెప్పడు, మోహన్ బాబు చెప్పడు. ఏదో మొత్తానికి ఫ్యామిలీ మధ్య జరుగుతుంది బాబు అని అనుకున్నాం. మీలో కొంతమంది మాత్రం సార్ కన్నప్ప మూవీకి ప్రమోషన్, ఆ మూవీ రిలీజ్ అయ్యే నాటికి మంచు ఫ్యామిలీకి సంబంధించి ఆల్మోస్ట్ ఏదేదో జరుగుతుందిరా అన్న ఫీలింగ్ క్రియేట్ చేయాలి. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ అప్పుడు వాళ్ళ క్రియేటివిటీ మొత్తం చూపిస్తారు చూడండి అన్నట్టుగా హింట్లు ఇచ్చారు. ఈరోజు సౌందర్యకి సంబంధించి అది ప్రమాదం కాదు, హెలికాప్టర్కి సంబంధించేసి వాంటెడ్గా క్రియేట్ చేసి చంపేశారు, అది మోహన్ బాబే అని చెప్పేసి చిట్టుమల్లు మార్నింగ్ వీడియో ఇచ్చే కదా, ఆ పైది మొత్తం టైప్ చేసింది కంప్యూటర్లో, కింద ఓన్లీ సంతకం చేశాడు. అండ్ ఆ పర్సన్ కూడా మీరు చూసారు ఎలా ఉన్నాడు ఏంటో. నేను అతను తక్కువ చేయట్లా, అంటే అమ్మాయి కూడా అన్నట్టుగా అంటున్నాను, లేదంటే అవతల ఏం చెప్తే చేసే వ్యక్తిలా ఉన్నాడు అంటున్నాను, అంతే. ఓకేనా? సో ఇప్పుడు విషయం ఏంటి, ఆ చిట్టిమల్లు నిన్న ఈరోజు హడావుడి చేశాడు. మీలో కొంతమంది మోహన్ బాబు ఏదైనా క్లారిటీ ఇస్తే బాగుండు అనుకున్నారు. బట్ నేను మార్నింగ్ ఇచ్చిన వీడియోలో చెప్పాను, మోహన్ బాబు క్లారిటీ ఇస్తే మోహన్ బాబు ఎందుకు అవుతాడు? మన వాళ్ళు సరదాగా అంటారు కదా, నువ్వు మనిషివా మోహన్ బాబు అని. ఎందుకంటే మోహన్ బాబు అంటే నాకు డిఫరెంట్. సో ఇప్పుడు మోహన్ బాబు ఏం చేస్తాడు, సౌందర్య సైడ్ ఉన్నటువంటి పర్సన్స్ ద్వారా క్లారిటీ ఇప్పిస్తాడు. ఏ రకంగా? మోహన్ బాబు చాలా మంచోడు అండ్ సౌందర్యని చాలా చక్కగా ఇంటి మనిషిలాగా చూసుకున్నాడు, ఇప్పటికీ మేము మంచి మంచి రిలేషన్స్లో ఉన్నాం. మరి సౌందర్య తరఫు ఇంకెవరున్నారు? ఆమె భర్త రఘు ఉన్నాడు. ఆ రోజు చనిపోయింది సౌందర్య బ్రదర్ చనిపోయారు ప్రమాదంలో పాపం. ఆమె భర్త ఉన్నాడు, రఘు ఉన్నాడు. సో రఘు ఇప్పుడు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు, మోహన్ బాబు చాలా మంచివారు, మోహన్ బాబుతో మాకు మంచి ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి, మోహన్ బాబు గారు సౌందర్య గారిని చాలా చక్కగా చూసుకునేవారు. అసలు ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆయనకి సంబంధించి సౌందర్యది మర్డర్ అంటూ చేపించంటూ అసలు ఫూలిష్ అని చెప్పేసి అన్నాడు. అది అందరికీ తెలిసిందే, మార్నింగ్ వీడియోలో కూడా అదే చెప్పారు. ఎవరో క్యాన్ పెట్టాడు, అసలు నవ్వు వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ప్రమాదం నేను చెప్తే అది ప్రమాదం అన్నది సార్, మీరు అన్ని నిజాలు చెప్తారు, బట్ ఈ విషయంలో మీరు ఫెయిల్ అయ్యారు, అది హత్య, జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. ఇంకా అది నిజమే తప్పదంటే వాళ్ళకి తెలియాలి, బట్ అదైతే అది కూడా యాక్సిడెంటే. సరే ఇప్పుడు విషయం ఏంటి, కన్నప్ప మూవీకి సంబంధించి మోహన్ బాబుని హైలైట్ చేయాలన్నట్టు, మంచు ఫ్యామిలీని హైలైట్ చేయాలన్నట్టు ఏవేవో మధ్యలో నడుస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనోజ్ కానీ, మోహన్ బాబు కానీ, విష్ణు కానీ, లక్ష్మి కానీ అసలు ఆ ఫ్యామిలీలో ఏంటి ప్రాబ్లం అనేది ఇంతవరకు ఎవరు చెప్పాలి? చెప్పారా? పోనీ లేదు. పోనీ యూనివర్సిటీలో ఏం జరుగుతుందో తప్పుగా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుందా? లేదు. ఉన్నత విద్యామండలి ఉండింది, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారా? లేదు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఎక్కడో తేడా కొడుతుందా లేదా? బట్ హార్ట్ఫుల్గా చెప్తున్నా, మొన్న మధ్య టీజర్ ఏదో వచ్చినప్పుడు చెప్పా, ఖచ్చితంగా బ్లాక్ బస్ హిట్ కొట్టాలి ఈ సినిమా అని చెప్పేసి అన్నా. ఇది కన్నప్ప. ఈవెన్ ఆ సినిమాకి సంబంధించి కూడా మనోజ్ అంటాడు, ₹1 కోటి పెట్టి తీసినంత మాత్రం చిన్న సినిమా కాదు, 1000 కోట్లు పెట్టి తీసినంత మాత్రం పెద్ద సినిమా కాదు, కంటెంట్ ఉంటేనే సినిమా హిట్ అయితే అతను అంటాడు. సో ఎక్కడో ఏదో తేడా కొడుతూనే ఉంది. కానీ కన్నప్ప మూవీకి మాత్రం కావాల్సిన ప్రమోషన్ నడుస్తూ ఉంది. మీకు ఇంతకుమించి నేను ఏం చెప్పదలుచుకోవట్లా. ఐఎమ్ షూర్ రీసెంట్ టైమ్స్లో ఈ రకమైనటువంటి ప్రమోషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు మోహన్ బాబు పేరు లాగటం కూడా ప్రమోషన్ లాంటిదే నాకు అనిపిస్తుంది. లేదా పిఆర్టీ మీరు హడావుడి చేసి ఉండొచ్చు, లేదా ఇంకెవరన్నా ఏమంటే మీకు సంబంధించి ఒక న్యూస్ వచ్చింది, మీరు సైలెంట్గా ఉండండి మేము చూసుకుంటామని చెప్పేసి వెనకాల ఎవరైనా ప్రమోషన్ బ్యాచ్, పెయిడ్ ఆర్టిస్టుల బ్యాచ్ ఏమైనా చేసి కూడా ఉండొచ్చు. సో సింపుల్గా నేను చెప్తుంది ఏంటంటే, ఈరోజు మోహన్ బాబు స్ట్రాటజీ మామూలు స్ట్రాటజీగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా ఒకవేళ ఈ ఇష్యూస్ సంబంధించి స్పందించినా తాను స్పందించకూడదు. ఎవరు స్పందించాలి? సౌందర్య భర్త కరెక్ట్ పర్సన్, అదే చేశాడు. ఇక కన్నప్ప మూవీకి సంబంధించి హార్డ్లీ ఇంకెంత 1 month ఉన్నట్టుంది సినిమా రిలీజ్కి సంబంధించి. ఐఎమ్ షూర్ త్వరలో ఇక ప్రమోషన్స్ మొదలెడతారు, ఇంటర్వ్యూలు మొదలెడతారు, ఓ రేంజ్లో పిచ్చెక్కిస్తారు. అన్స్టాపుల్ బాలకృష్ణ షో నాకు తెలిసి చాలా రోజులైంది వచ్చి, మేబీ వీళ్ళ టీంతో మరలా స్టార్ట్ చేయొచ్చు.